నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. చెక్ బౌన్స్ కేసులో లీగల్ నోటీసు ఏ విధంగా పంపించాలి? మీకు ఎవరైనా చెక్ ఇచ్చారు, మీరు బ్యాంక్ ప్రజెంట్ చేశారు, ఆ బ్యాంకులో చెక్కు డిజానర్ అయింది, అంటే సఫిషియెంట్ బ్యాలెన్స్ లేదు అని చెప్పి డిజానర్ అయింది, అంటే బౌన్స్ అయింది. బౌన్స్ అయిన ఇన్ఫర్మేషను ఎవరైతే చెక్ ఇచ్చారో వాళ్ళకి తెలియపరచాలి. ఏ విధంగా తెలియపరుస్తారు? త్రూ రిజిస్టర్ పోస్టా, కొరియరా? ఇదే విషయాన్ని నివృత్తి చేస్తూ ఒక అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఇట్లా చెక్ బౌన్స్ కేసులో ఇట్లా బౌన్స్ అయిన తర్వాత లీగల్ నోటీసు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ కొరియర్ ద్వారా కానీ పంపించవచ్చు. అదేవిధంగా ముద్దాయికి వాట్సాప్ ద్వారా, ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. ఇది లేటెస్ట్ జడ్జ్మెంట్, రాజేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్. ఇది చాలా చక్కగా ఇచ్చారు ఈ తీర్పు. ఈ తీర్పులో మనకి క్లియర్గా తెలిసేది ఏంటంటే, లీగల్ నోటీసు చెక్ బౌన్స్ అయిన తర్వాత లీగల్ నోటీసు కేవలము రిజిస్టర్ పోస్టు కొరియర్ ద్వారానే కాదు, అందులోనే ఇవ్వాలనే రూల్ లేదు. ఇట్లా వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు. అదేవిధంగా ఈమెయిల్ ద్వారా కూడా పంపించవచ్చు. ఇవి కూడా వ్యాలిడే. ఏదైతే పోస్ట్లో ఎట్లా పంపిస్తారో, కొరియర్ ద్వారా ఎలా పంపిస్తారో, ఈమెయిల్ ద్వారా పంపించవచ్చు, వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. ఇది వ్యాలిడ్. రాజేంద్ర వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అండ్ అనదర్ కేసులో 25 జనవరి 2024లో ఈ తీర్పు అలహాబాద్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అనూప్ కుమార్ దేశ్వాల్ ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ద్వారా మనకి నివృత్తి అయింది ఏంటంటే, చెక్ బౌన్స్ అయ్యాక కేవలం లీగల్ నోటీసు రిజిస్టర్ పోస్టే పంపించాలన్న రూల్ లేదు, ఈమెయిల్ ద్వారా వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు అని ఈ తీర్పు ద్వారా మనకి తెలుస్తుంది. థ్యాంక్ యూ.